నమస్కారం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ములకపేటలో మాట్లాడుతూ రాజధానిని చట్టబద్ధం చేస్తే పనికిరాదని చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ, నీవు మంత్రిగా ఉండి అమరావతిని శ్మశానం అన్నావు, రకరకాలుగా మాట్లాడావు. మరి వైజాగ్లో 504 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు. ప్రజల సొమ్ముతోటి ఆడ ప్యాలెస్ కట్టమని ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడావా? సీనియర్ మంత్రివి, సీనియర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా చేసావు. ఏం ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడావు, పాడమంటే పాడుతున్నావు. అది మంచి పద్ధతేనా? అంత అనుభవం ఉంచుకొని కూడా నువ్వు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. వయసు పెరుగుతుంది కానీ ఏం పెరగట్లా. అమరావతి రాజధానిగా కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. మీరు 2019లో ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు నేను బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను, నేను ఏడే ఉంటాను, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, దొంగ మాటలు, మాయ మాటలు, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అంటారు. ప్రజలు ఏం చేశారు? మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఇప్పుడు కూడా మీకు ఇది రాకపోతే ఏం చేయలేరు, ఏం మాట్లాడలేరు. ప్రజలు నవ్వుతున్నారా? అంత అనుభవం ఉండే నాయకులు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారని ప్రజలు నవ్వుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మనం ఎందుకు ఓడిపోయామనేది ఆలోచన చేయండి. ప్రజలకు ఏం కావాలో చేయండి.